ఈ రాష్ట్ర ప్రతిపక్ష నేతగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్న సందర్భంలో ప్రెస్టేషన్ కోల్పోయి మాట్లాడిన మాటల ముందుగా మేము తప్పుపడతా ఉన్నాం. ఈ రాష్ట్రాన్ని జిత్తుల మారి నక్కలా పరిపాలించిన వైనాన్ని ప్రజలు గమనించి వాళ్ళను పరిపాలన నుంచి పక్కనకు పెట్టి ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇచ్చినటువంటి సందర్భాన్ని జీర్ణించుకోలేక ఇప్పటికే పదవి కోల్పోయిన ప్రెస్టేషన్లో ఇష్టానుసారంగా వారు మాట్లాడుతున్న మాటలు కూడా ప్రజలకు క్షమాపణ చెప్పి మా పరిపాలన వల్ల జరిగిన నష్టాన్ని చెప్తూ ప్రజలకు వసతి చెప్పని మేము భావించాం. ప్రతిపక్ష నేతగా నేడు పంటలు దెబ్బతిన్నవి పరిశీలించడానికి రావడాన్ని చూస్తే 9.5 సంవత్సరాలుగా ఆయన పరిపాలించిన రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని ఒకసారి ఆయన గుర్తు చేసేటువంటి కార్యక్రమం, ఆయన మాట్లాడుతున్న భాషను కూడా ఒకసారి ప్రజల పక్షాన్ని గుర్తు చేసేటువంటి కార్యక్రమాన్ని ఖమ్మంలో రైతులకు బేడీలు వేసినటువంటి వైనాన్ని మర్చిపోయినవా కేసీఆర్ అని అడుగుతా ఉన్నాం. వరంగల్లో మిర్చి రైతులపైన లాఠీ చార్జ్ చేసిన వైనాన్ని మర్చిపోయినవా కేసీఆర్ అని అడుగుతున్నాం. వడగండ్ల వల్ల నష్టపోయిన రైతాంగానికి 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఒక జీవోని తీసి అన్నా పైసలు ఇవ్వని నువ్వా ఈరోజు రైతుల పక్షాన్ని నిలబడి మాట్లాడదని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇదే రాజన్న సిరిసిల్ల జిల్లాలో గతంలో 10,000 ఎకరాలు పంట నష్టం జరిగితే 10,000 చొప్పులు ఇస్తాను ఇచ్చినవా కేసీఆర్ అని అడుగుతున్నాం. ఈరోజు ఏదో దీక్ష చేస్తున్నాడు ఒక నాయకుడు. మీ హయాంలో ధర్నా చౌకులు ఎత్తివేసి ప్రశ్నించే గొంతులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసినా మీరా రైతుల పక్షాన్ని దీక్ష కూర్చుంటుందని అంటున్నాం. 9.5 సంవత్సరాలు ఈ జిల్లాకు వచ్చిన ప్రతిసారి ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ నిర్బంధించి గృహబంధం చేసిన నీవు ఈరోజు రైతుల పక్షాన్ని దీక్ష చేస్తామని అడుగుతా ఉన్నా. సన్న రకాలే వేయండి అని దొడ్డు రకాలు నీ ఫామ్ హౌస్లో పండించే నువ్వా రైతులతో మాట్లాడదంటున్నావు. వరేస్తే ఊరేయండి నువ్వు రైతుల పక్షాన్ని నిలబడతావని అడుగుతున్నా. ఈరోజు మొసలి కన్నీరు కారుతున్న ఈ కేసీఆర్ కేటీఆర్ తండ్రి తనయుల యొక్క కపట ప్రేమను రైతుల ప్రజలను గమనించమని కోరుతున్నాను. మేడిగడ్డ గురించి మాట్లాడుతున్నాడు. 10,000 మంది రైతులు తీసుకొని వెళ్ళి నీళ్ళు ఎట్లు ఇవ్వరో చూస్తా అని బుద్ధుండే మాట్లాడుతున్నావు అని అడుగుతున్నా. అక్టోబర్ 22న నీ మేడిగడ్డ కుంగిపోయి పగిలిపోయి 10 టీఎంసీ నీరు సముద్రాలు వదిలింది మీ ప్రభుత్వం కాదని అడుగుతున్నా. ఆ రోజు మేము కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన వాస్తవాలను ప్రజలకు చెప్పడానికి మేము రమ్మన్నప్పుడు ఎందుకు ముఖం చాటేసి మేడిగడ్డ రాలేరు అడుగుతున్నా. మీకు ఇబ్బంది అవుతుంది రాలేకపోతున్నట్టు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బేగంపేట ఎయిర్పోర్ట్లో హెలికాప్టర్ మీకోసం సిద్ధం చేసి ఉంచాడు. మీరు రావాలనుకుంటే హెలికాప్టర్ రమ్మని చెప్పండి. ఆనాడు ముఖం చాటేసి ఆ తర్వాత ఆ ఎమ్మెల్యేలతో పోయినప్పుడు ప్రకృతి కూడా వాళ్ళు సహకరించలే. బస్సు టైర్ పేలిపోయింది. ఈరోజు నాగార్జున సాగర్ తీసుకోండి, శ్రీశైలం తీసుకోండి, శ్రీరామ్ సాగర్ తీసుకోండి, ఏ ప్రాజెక్ట్ అయినా 50 సంవత్సరాలు దాటిన సేవలు అందిస్తే మీరు 3.5 ఏళ్ళు 5 ఏళ్ళు కాకముందే ఈరోజు మేడిగడ్డ పగిలిపోయిన మాట వాస్తవం కాదు అంటున్నా. తప్పుల తడకలాగా లెక్కలు. ఈ ప్రభుత్వం వచ్చి 3 మాసాలు కాలే 200 పైచీలకు రైతులు ఆత్మహత్య చేసుకుని చెప్పండి తప్పుడు ఆరోపణ చేస్తుండ్రు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నాడు, ఎక్కడ రైతులు ఆత్మహత్య చేసుకున్నారో మాకు 20,000 ఇవ్వండి, మేము వారికి నష్టపరిస్తామని చెప్పండి. 1, 2 అక్కడ ఏదో జరిగితే ఈరోజు రైతులను అడ్డు పెట్టుకొని ఈరోజు ముందుకు వస్తున్నటువంటి ఈ కేసీఆర్ కేటీఆర్లకు, ఈ అయ్యా కొడుకులకు, తండ్రి తనయులకు, బావా బామర్దులు చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికి ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మేము ప్రెస్ మీట్ పెడతా ఉన్నాం. కాంగ్రెస్ వచ్చింది కర్వ వచ్చిందని చెప్పినటువంటి వీళ్ళ మాటలకు వీళ్ళు నవ్వాళ్ళు ఏడవాళ్ళు తెలుస్తలే. ఈ రాష్ట్ర ప్రజలు
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించింది చలికాలం. నవంబర్ 30న ఎన్నికలు జరిగితే, డిసెంబర్ 3న ఎన్నికల కౌంటింగ్ జరిగితే, డిసెంబర్ 7న మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకున్నారు, మంత్రులు బాధ్యత తీసుకున్నారు. ఇది చలికాల సీజన్. చలికాలం సీజన్ ఏనాడని వర్షాలు పడ్డాయా? తర్వాత వచ్చేది ఎండాకాలం, ఆ తర్వాత వచ్చేది వర్షాకాల సీజన్. ఈ మాత్రం ఇంకిత జ్ఞానం లేకుండా వీర్ల పెళ్లిలో, గంగల పెళ్లిలో తగుదనమ్మా, నేను మా బామ్మని మాట్లాడుతూ నీ మాట్లాడతాడు, సిద్దిపేటలో అరే మా అల్లుడు కొడుకు మాట్లాడుతూ నీ మాట్లాడితే తండ్రి కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది చెప్పని బుద్ధి లేని మాటలు. అంటే వర్షాకాలంలో కూడా కరువు వాళ్ళని కోరుకుంటున్నా అంటున్నా. ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పడకంటే ముందే గోదావరి బేసిన్ ఉన్న నీరునంతా కూడా వదిలింది మీరు కాదంటుంది. అన్నారం ఉన్న 2 టీఎంసీలు ఢిల్లీ నుంచి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు వచ్చిన తర్వాత ఈ 2 టీఎంసీల నీరు గిట్ట కింది వదిలిపోతే ఈ బ్యారేజ్ కూడా ప్రమాదం చెప్పిన తర్వాత 2 టీఎంసీలు బాధపడుతూ వదిలేము తప్ప మేము వదిలేమంటున్నా. లెక్క 40 టీఎంసీలు వదిలిపెట్టింది ప్రభుత్వం వచ్చిందని. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన వర్షాలు ఎక్కడి? ఈ ప్రభుత్వం రాకంటే ముందే మీరే వదిలిపెట్టారు కదా 10 టీఎంసీలు సముద్రాలకు అంటున్నా. ఎందుకు ప్రజలను డైవర్షన్ పెడుతున్నారు అంటున్నా. ఈరోజు వరద కాలువకు నీరును శ్రీరామ్ సాగర్ నుంచి 1072 అడుగులు ఉన్నప్పుడు వరద కాలువ రిపాలని చెప్పి సొయ్యి ప్రభుత్వం లేదు. ఈరోజు 1067 అడుగులకు వచ్చిన వరద కాలువ నీళ్ళు లేవు. ఎందుకు మీ ప్రభుత్వ హయాంలో 1072 అడుగులప్పుడు నీళ్ళు కింది పోతున్నాయని చెప్పని వరద కాలువ రింపలేరు అంటున్నాం. అటు వరద కాలువ నీళ్ళు రింపరు, మీరు బ్యాన్ డ్యామ్ నీళ్ళు తీసుకురారు. ఉన్న నీటిని ఈరోజు హైదరాబాద్ నగరవాసులకు త్రాగునీటికి, పల్లెల్లో ప్రజలకు మిషన్ పేరుత పల్లెల్లో త్రాగునీటికి అవసరాల కోసం, అదేవిధంగా పంటలు ఎండిపోకుండా ఉన్న నీటిని మేము సరఫరా చేస్తుంటే ఈరోజు నాటకం ఆడుతూ డ్రామాలు ఆడుతూ ఈరోజు ఆయన వచ్చి ఏదో ఎండిపోయిన పంటలు చూస్తే ఈరోజు ఆదుకోవాలని చెప్పని ఈరోజు గుర్తుకొచ్చిరా మా రైతులని అడుగుతున్నాం. ఈరోజు మా పంటల పరిశీలనకు వచ్చిరే మేము ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు ఎకరా 10,000 ఇవ్వలేని చెప్పనే మాటను ఈరోజు మేము ఈ సందర్భంగా మీ అందరికీ కూడా అడగదలుచుకున్న మాట సందర్భంగా చెబుతూ మరో మాట అంటున్నాడు. రైతు రుణమాఫీకి సంబంధించి రాష్ట్రంలో 37 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తారు మాటిచ్చి అధికారులకు వచ్చి నేనే 14 లక్షల మంది రైతులకు 7,100 కోట్లు ఎగ్గొట్టిన నీవా మా రైతుల గురించి మాట్లాడని చెప్పి అడుగుతున్నాం. ఈరోజు మీకు కట్టుబడి ఉన్నాం. ఈరోజు సమ్మక్క సారక జాతర సందర్భంగా రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు బ్యాంకర్లతో మాట్లాడుతున్న మాట ఇచ్చిండు. తప్పనిసరిగా రుణమాఫీ సంబంధించిన అంశంలో కూడా ఈరోజు రైతుల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేసింది, రైతులకు మద్దతు ధర కల్పింపు చేసింది, రైతులకు ఉచితంగా కరెంటు ఇచ్చినాం. ఆ రోజు కఠిన లేక రైతుల దగ్గర కొనుగోలు చేసినాం. ఇన్ని చేసినా రైతు రాజ్యాలని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు రైతుల నుంచి కాంగ్రెస్ పార్టీని వేరు చేయాలని కూడా మీ తరం కాదని మాట్లాడుతున్నాం. ఈరోజు రాబో రోజుల్లో తప్పనిసరిగా మేము రైతు రాజ్యంగా అన్ని వర్గాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రైతు వర్గాల్ని అభివృద్ధి పథకంలోకి తీసుకొని పోతాం. ఇప్పటికే మేము ఏదైతే గ్యారెంటీలను అమలు చేస్తూ ముందుకు పోతున్నామో కాంగ్రెస్ పార్టీ ప్రజా బాహుళ్యం చొచ్చుకొని పోయి లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటుకు రాదని తేలిన తర్వాత ఈరోజు ఈ ఫ్రస్ట్రేషన్లో మధ్యలేని మాట్లాడుతూ తప్ప ఈరోజు మేము కూడా అనొచ్చు కుక్కల కొడుకులారని, కానీ సభ్యత అడ్డొస్తుందో అంటున్నాం. మీ హయాంలో మేము కూడా ఏం చేసిండ్రా అని అడగచ్చు, కానీ సభ్యత అడ్డొస్తుందో అంటున్నాం. పదవి కోల్పోయినా కూడా ఫ్రస్ట్రేషన్లో మాట్లాడే మాటలు జాగ్రత్తగా రావాలని చెప్పిన సందర్భంగా మేము మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంగా నేతన్నల గురించి మాట్లాడే మాటల్లో నేను అడుగుతున్నాను మిమ్మల్ని సూటిగా. ఇటు కేటీఆర్ నటు కేసీఆర్ తండ్రి తనియల్ని 275 కోట్ల బాకీని పెట్టిపోయింది మీరు కాదని అడుగుతున్నాం. ఎందుకు ఇవ్వలేకపోయారు మీరు ఆ బాకీ? మా నేతలకు 275 కోట్లను అడుగుతున్నాం. ఈరోజు వాళ్ళు ఉపాధి గురించి మాట్లాడుతున్నారే, ఆనాడు ఈ బకాయిలు ఎందుకు పెట్టిపోయారు మీరంటే అంతే. మున్సిపల్ మంత్రి ఉండి మున్సిపల్ కరెంట్ బిల్లు కూడా కట్టలేకుండా ఈరోజు బకాయిలు పెట్టిపోయినా నీవా ఈరోజు మా గురించి మాట్లాడదంటున్నాం. ఈరోజు రాష్ట్రంలో అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చింది. ఒక్క విషయాన్ని చెప్పి ముగిస్తా. తెలంగాణ రాష్ట్రాన్ని శ్రీ సోనియా గాంధీ గారు ఇచ్చిన రోజు 16,000 కోట్ల నిల్వ నగదు, 68,000 కోట్ల అప్పు, ప్రతి ఏటా అసలు మిత్తి బ్యాంకర్లకు 6,000 కిస్తీ కట్టుబడిస్తే
తెలంగాణ వాదాన్ని అడ్డుపెట్టుకుని అధికారులకు వచ్చిన నీవు రెండోసారి సంక్షేమ రంగంలో డబుల్ బెడ్రూమ్లు, రైతు రుణమాఫీ, రైతు బంధు అధికారులకు వచ్చిన నీవు ఈరోజు లెక్క చూస్తే 6,71,000 కోట్ల అప్పు తీసుకుపోయింది మీ ప్రభుత్వం కాదా అంటున్నాం. ఈరోజు అసలు మిత్తి బ్యాంకర్లకు ప్రతి ఏటా 70,000 కట్టాలని చెప్పిన పరిస్థితి తీసుకొచ్చింది మీరు కాదా అంటున్నాం. ఈ రాష్ట్రానికి వచ్చే ఆదాయం 1,20,000 కోట్లు అయితే మీరు చేసిన పాపం అప్పు 6,70,000కు అసలు మిత్తి ఏటా 70,000 కడితే ఇక మిగిలిన 50,000 కోట్లలో చదువుకుంటూ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమీక్ష జరిపి రాష్ట్రాన్ని ఓ గాడిన పడగొట్టి అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమాన్ని అభివృద్ధి అందించే కార్యక్రమం చేస్తుంటే ఈ విధంగా మీ ఇష్టానుసారంగా మాట్లాడతారు అంటున్నాను. ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడతారు, కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఇష్టానుసారం మాట్లాడతారు. ఆ మాటలను మళ్ళీ మిమ్మల్ని తిరిగి అంటే ఏం జరుగుతుందో కూడా ఆలోచన చేయమని కోరుతున్నాం. ఇష్టానుసారంగా మాట్లాడితే భవిష్యత్తులో చూస్తూ ఊరుకోమనే మాట, మాటకు మాట అంటే మన మాట. ఈరోజు సభ్యత అడ్డొస్తుంది కాబట్టి నేను మాట్లాడలేకపోతున్నా, కానీ నిన్న రోజు మాట్లాడిన ఆయన మాటలను నేను తీవ్రంగా తప్పడుతామన్నమాట. ఈ ప్రభుత్వం ఉంది సంక్షేమం, రైతు సంక్షేమం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల సంక్షేమం కోసం ఆలోచిస్తూ ముందుకు పోతుందనే మాటను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.